తోషికి వాటి పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఇండోసోల్ పై ఎందుకంత ప్రేమ, సంస్థల పెట్టుబడి 25,000 కోట్లు, ప్రభుత్వ ప్రోత్సాహాలు 50,000 కోట్లు, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకే అంగీకారం, పిఎల్ఐ కింద కేంద్రం నుంచి రాయితీ పొందనున్న సంస్థ. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఏపీలో వచ్చేది ఎన్డీఏ సర్కారే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ చూసుకుంటే ఒడిశా, అరుణాచల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం, ఏపీలో 17 లోక్సభ స్థానాలు దక్కించుకుంటాం, సార్వత్రిక ఎన్నికల సమరంలో ఖచ్చితంగా 400కు పైగా సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. సో వచ్చే 5 ఏళ్లలో ఉమ్మడి పౌరసత్వ తీసుకొస్తామని కూడా వెల్లడించారు. సో ఇక వర్షాలకు సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే తీరం దాటిన రేమాల్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ విస్తారంగా వానలు, వర్షాలు, ఈదురుగాలులకు తెలంగాణలో 13 మంది మృతి. సో ఇక్కడ చూసుకుంటే బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 7గురు పసికందుల దుర్మరణం, మరో 5గురి పరిస్థితి విషయం. ఢిల్లీలో దుర్ఘటన, ఆక్సిజన్ సిలిండర్ పేలుడుతో 2 భవనాల ధ్వంసం. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే పవర్ఫుల్ దోపిడీ, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో అవినీతి. సో ఇది ఏపీకి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ పేరిట ప్రైవేటుకు సమర్పణ, ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు, చక్రం తిప్పిన సర్కారు పెద్దలు, అధికారులు, 7 నుంచి 10% పెరిగిన కమిషన్, జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి లబ్ధి, ట్రాన్స్ఫార్మర్ ఫోల్ సరఫరా ఆ సంస్థకే. సో అటు నుంచి పెద్దల జేబుల్లోకి సొమ్ములు, తెలంగాణతో పోలిస్తే 2 రెట్లు అధిక ధరల పెంపుతో 4,500 కోట్లు జేబుల్లోకి. సో ఇక మరోసారి వైసీపీ ప్రభుత్వానికి ఒక వ్యతిరేక వార్తను కూడా మనం ఇక్కడసారి చూసుకోవచ్చు. గల్లా పెట్టెలు కారే, జగన్ సర్కారు డిపాజిట్ గోల్మాల్లో ప్రభుత్వ శాఖల విలవిల, డ్వాక్రా మహిళలు, భవన నిర్మాణ కార్మికుల నిధుల మళ్లింపు, గుంటూరులో ఆఫీసులు ఖాళీ, బీసీ ఫెడరేషన్ సొమ్ము ఊడ్చేశారు, మారిటైమ్ బోర్డుకు చిక్కలు, 11% వడ్డీకి అప్పు తెచ్చి ఎస్ఎఫ్సిలో 5% డిపాజిట్లు, అసలు వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ శాఖలు. నిన్న జరిగిన గుజరాత్ లో గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక అప్డేట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. గేమింగ్ జోన్ లో 3,500 లీటర్ల పెట్రోల్, డీజిల్ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం అదే. సో ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం, 12 మంది చిన్నారులు సహా 35కు పెరిగిన మృతులు, దర్యాప్తు ప్రారంభించిన సిట్, ఎఫ్ఐఆర్ కు సిపి వ్యాఖ్యలకు లేని పొంతన, అన్ని అనుమానాలు ఉన్నాయంటూ రాజ్కోట్ సిపి, ఎఫ్ఐఆర్ లో అందుకు భిన్నంగా వివరాలు. సో విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటివేసిన సిపి, కేసును సమోటోగా తీసుకున్న గుజరాత్ హైకోర్టు, బాధితుల కుటుంబాల్లో విషాదం. సో ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం, ఆసుపత్రిలో చిన్నారుల మృతి, ఆసుపత్రిలో మంటలు, ఆహుతైన చిన్నారులు, ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7గురు నవజాత శిశువులు దుర్మరణం. సో ఇక్కడ కూడా అమిత్ షా అలాగే మోడీ కామెంట్స్ ని మనం చూసుకోవచ్చు. మళ్ళీ మేము వస్తే జమిలి, ఉమ్మడి పౌరసత్వ అమల్లోకి, 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా, పోల్ డేటా, ఈవీఎంలపై విపక్షాల యాగి. సో ఓటమి భయంతోనే ముందస్తు ఏడుపు, ఏపీలో కూటమిదే పీఠం, అక్కడ 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం, కేరళలోనూ ఖాతా తెరుస్తాం. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. సో ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజారిటీ వర్గాలు, ఇండియా కూటమిలోని పార్టీ ఉద్దేశం ఇది, మత ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగ రాయాలని భావిస్తున్నారు అంటూ కూడా మోదీ అయితే ధ్వజమెత్తారు. సో ఇక్కడ చూసుకుంటే మాచర్లలో ఆగని హింస, ఎన్నికల రోజు ప్రారంభమైన హింస ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవడానికి మరొక నిదర్శనం. మాచర్లలో ఆగని హింస, టీడీపీ మహిళపై వైసీపీ గుండా వెంకటేష్ దాడి, వేట కొడవలితో నరకడంతో తల ముఖానికి గాయాలు, మాజీ చైర్మన్ కిషోర్ కు వెంకటేష్ ప్రధాని అనుచరుడు, ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో నిందితుడు, టీడీపీ కార్యాలయం ధ్వంసంలో కూడా 144 సెక్షన్ ఉన్నా నియంత్రించడంలో పోలీసులు విఫలం. ఇక పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కేసులోనూ ముందస్తు బెయిల్ ఇవ్వండి, హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి కోర్టు షరతులను ఉల్లంఘించారు. సో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు పోలీసుల వినతి, ఎలాగైనా అరెస్ట్ చేయాలని వరుస ఎఫ్ఐఆర్లు కడుతున్నారని పిన్నెల్లి వాదన. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా పిన్నెలికి సంబంధించిన ఒక అప్డేటే చూసుకోవచ్చు. పిన్నెలి హత్యకు పథకం అంటూ కూడా పేర్ని నాని అయితే కామెంట్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన, బెయిల్ ఇవ్వడంతో అంతమొందించేందుకు 3 తప్పుడు కేసులు పెట్టారు, ఎమ్మెల్యేకు హాని జరిగితే సీఐ నారాయణ స్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత, పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చలా తయారైన అధికారులను వదిలిపెట్టం, వేధిస్తున్న అధికారులు 4 తర్వాత మూల్యం చెల్లించక తప్పదు అంటూ కూడా
ఫైర్ అయ్యారు. సో ఇక్కడ చూసుకుంటే పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ గూండాలు చేసిన విధ్వంసాన్ని చూపిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని. సో ఇక్కడ కూడా తీరం దాటిన రెమోల్ అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య సో బంగ్లాలో అత్యంత భారీ వర్షాలు, పలు విమాన రైల్వే సర్వీసులు రద్దు. ఏపీలో పొడి వాతావరణం, రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీలు పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. సో ఇక పిన్నెలకి సంబంధించి మరొక అప్డేట్ చూసుకుంటే ఆ 3 కేసుల్లోనూ పిన్నెలకి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి. ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు. ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, పరిధి దాటి పనిచేస్తుంది. ఆయన అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలాంటి పనులు చేస్తుంది. సో ఘటనలు జరిగిన 10 రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు. అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు. ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణ ఈ కేసులో కూడా కల్పించండి. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. మరోవైపు టీడీపీ నేత అస్మిత్ పై హత్యాయత్నం కేసున్న బెయిల్ను వ్యతిరేకించిన పోలీసులు. సో తాపిగా తప్పుడు కేసులు, పిన్నెలి బెయిల్ రావడంతో మరో 3 అక్రమ కేసులు. కారంపూడిలో సీఏ తలకు గాయమైతే వారానికి పైగా ఏం చేస్తున్నట్లు. సో నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవింద్ బాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసుల. సో పోలింగ్ అనంతరం నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఇంట్లో పోలీసులు ఇంట్లో స్వాధీనం చేసుకున్న మారణ ఆయుధాలను కూడా ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. ఇక చూసుకుంటే ఓటు తెచ్చిన చేటు, కౌలు రైతులపై మంగళగిరిలో సామాజిక వర్గ దుర్మార్గం, సాగు కోసం పొలాల వద్దకు రావద్దని హెచ్చరికలు. నారా లోకేష్ కు ఓటు వేయకపోవడమే వారు చేసిన నేరమా అంటూ కూడా ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించొద్దు అంటూ కూడా మీనా ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ అయితే స్పష్టం చేశారు. సో ఈ బ్యాలెట్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఆయన అందించారనమాట. డిక్లరేషన్ పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా ఉంటేనే ఆమోదించండి. అనుమానం వస్తే పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్లోని కౌంటర్ ఫైల్తో సరిచూడండి. డిక్లరేషన్ ఓటర్లు, అసిస్టెంట్ ఆఫీసర్ సంతకాలు లేకపోయినా కూడా తిరస్కరించవచ్చు అని కూడా స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఫారం విడిగా కవర్ బిలో లేకపోతే ఓపెన్ చేయకుండానే తిరస్కరించవచ్చు. బ్యాలెట్ పేపర్ నెంబర్ డిక్లరేషన్ పై ఒక నెంబర్ లాగా ఉంటే, ఫామ్ 13B పైన మరొకలాగా ఉంటే తిరస్కరించాలి. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది సంతకాలు చేసినా తిరస్కరించవచ్చు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ అయితే స్పష్టం చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేస్తేనే చెల్లుబాటు, పార్టీ గుర్తు ఉండదు. బ్యాలెట్ పై అభ్యర్థి పేరు, ఫోటో. 52 మంది అభ్యర్థులు, జాంబో బ్యాలెట్ పేపర్. ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. సో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సో ఇక చూసుకుంటే మిల్లర్లతోనే కుమ్మక్కై మాపై నిందలు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ కామెంట్ చేశారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ హెచ్చరికలు. డిఫోటల్ రైస్ మిల్ ఎవరి అనుచరులు అందరికీ తెలుసు. మా సర్కారు వచ్చినాకనే అవినీతిపై కేసులు పెడుతున్నాం. మేము సన్న బియ్యం కొనలేదు, అప్పుడే స్కామ్ జరిగిందా? ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్లు, 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. వడ్ల ఓపెన్ వేలంతో 1100 కోట్ల అదనపు ఆదాయం తెచ్చడం. కేంద్రీయ బ్యాండర్ సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించింది గత సర్కార్ కాదా అంటూ కూడా ప్రశ్నించారు. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి? కేటీఆర్ మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు తాము రెడీగా ఉన్నామంటూ కూడా సవాల్ అయితే విసిరారు. కంపెనీలపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమంటూ కూడా హెచ్చరించారు. సో ఇక దీనిపైన సన్న బియ్యం వడ్ల పైన కేటీఆర్ కామెంట్స్ చూసుకుంటే, సన్న బియ్యం కొనుగోలు, వడ్లు అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి, కాంగ్రెస్ అంటేనే స్కాములు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. మార్కెట్లో సన్న బియ్యం 42కే దొరుకుతున్నాయి, కిలో 57కు చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి, వడ్ల స్కామ్ లోకి క్వింటాకు 230 చొప్పున దోపిడీ, ఇందులో మొత్తం 700 కోట్ల కుంభకోణం జరిగింది అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో గాలి వాన బీభత్సం, 11 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫారం కూడి 4 మృతి, పిడుగులు పడి 3, కారుపై ఇటుక పడి మరొకరు కన్నుమూత. సిద్దిపేట జిల్లాలో గోడకూలి 2, షేర్లింగపల్లిలో గోడకూలి మరొకరు. సో షామీర్పేట కీసర దారిలో చెట్టుకూలి 2 దుర్మరణం చెందారు. ఇంకా మేడిగడ్డకు సంబంధించిన ఒక అప్డేట్ చూసుకుంటే, మేడిగడ్డపై నీడలు రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ. దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7వ బ్లాక్ లో భారీగా గొయ్యి, అందులోంచి నీటి ఊటలు. ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యరం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలనే అధికారుల నిర్ణయం.
సో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చి 3 వారాలు ఇప్పటికీ మొదలు కానీ జియో ఫిజికల్ జియో టెక్నికల్ టెస్టులు చేస్తేనే బ్యారేజ్ భవిష్యత్తు తేలుతుందంటున్న అధికారులు. ఇక దిశలో కూడా ప్రధానంగా నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లు, 605 పోలింగ్ స్టేషన్లు, ప్రతి స్టేషన్ కు 5 పోలీసులు ఏర్పాటు. పోలింగ్ కేంద్రం సమీప పరిసరాల్లో 144 సెక్షన్ అమలు. ఇక్కడ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక కామెంట్స్ అయితే చూసుకోవచ్చు. లోకల్ పోస్ట్ పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్ కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్ లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. సో బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి అంటూ కూడా ఆయన కామెంట్ అయితే చేశారు. గ్రామ పంచాయతీలో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇందాక చూసుకున్నట్లు సన్న బియ్యం కొనుగోలులో అవినీతి జరిగింది అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. జరగలేదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ అయితే వేశారు. సో మరొకసారి చూసుకుంటే సన్న బియ్యం కొనుగోలులో భారీ కుంభకోణం, గ్లోబల్ టెండర్ నిర్ణయం ఓ కుట్ర, బ్లాక్ లిస్ట్ లో కేంద్రీయ బాండర్, దానితో ఒప్పందం, ఆధారాలను బయట పెడతామంటూ కూడా కేటీఆర్ హెచ్చరించారు. సో సన్న బియ్యమే కొనలేదు, కుంభకోణం ఎక్కడ జరిగింది అంటూ కూడా రివర్స్ లో మంత్రి ఉత్తమ్ అయితే కౌంటర్ వేశారు కేటీఆర్ కి. కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఏలేటి తపన, కిలో సన్న బియ్యం 42కు అమ్మితే వెంటనే కొంటామంటూ కూడా కామెంట్ చేశారు. కేటీఆర్వి అవగాహన లేని మాటలు అంటూ కూడా ఆయన అయితే ఆరోపించారు. ఇక మంత్రి ఉత్తమ్ పై హైలైట్ చేసిన కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే సివిల్ సప్లైలో స్కామ్ వాస్తవం, ఉత్తమ్ మాటలు ఎత్తివేత, నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్. సో డబుల్ స్ట్రాటజీ, 2 రకాల ప్లాన్ తో కాంగ్రెస్ వ్యూహం. కేంద్రంలో ఎన్డీఏ గెలిస్తే బీజేపీతో ఫైటింగ్, రాష్ట్ర అవసరాల కోసం ఒత్తిడి పెంచడం. స్టేట్ లో ఆ పార్టీని కట్టడి చేసే వ్యూహం. ఇండియా గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా. లోక్సభ ఫలితాలపైనే హస్తం నేతల దృష్టి. సో గాలివాన సృష్టించిన బీభత్సాన్ని ఇక్కడ చూడొచ్చు. గాలివాన బీభత్సం, రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగుపాటు, 14 మంది మృతి, పలువురికి గాయాలు. సో కూలిన చెట్లు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు. సో ఇవి ప్రధానంగా పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి 6 టీవీ.